ఈ 2025 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేశారండి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన్ని ఒక విషయంలో మాత్రం నేను అభినందిస్తానండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పుస్తకాలంటే చాలా విపరీతమైన పిచ్చి. అలాగే నాకు కూడా పుస్తకాలంటే చాలా ఇష్టం. ఎందుకంటానంటే పవన్ కళ్యాణ్ గారిని నేను అభిమానించడానికి ఒక కారణం ఏంటంటే ఈ పుస్తకాల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి పుస్తకాలంటే ఎంత ఇష్టం అంటేనంట ఆయన మాటల్లో చెప్పారు, ₹1 కోటి ఇచ్చేయమని ఇచ్చేస్తానేమో కానీ నా దగ్గరుండే పుస్తకాన్ని ఇమ్మంటే మాత్రం నేను ఇవ్వను. ఏంటి కవచకుండలాలు ఎలాగో కాబట్టి ఆ కవచకుండలాలు లాంటివి నాకు పుస్తకాలు అని ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారో చెప్పే ముందు అంటే నాకు పుస్తకాలంటే ఇష్టం కదా అని అన్నానని 2 లక్షల పుస్తకాలు చదివావా నువ్వు కూడా అని నన్ను కామెంట్ చేయొద్దు. అన్ని లక్షల పుస్తకాలు అయితే నేను చదవలా, ఏదో 5-10 పుస్తకాలు చదువుంటానేమో మా అయితే. కాకపోతే పుస్తకాలంటే చదవడం నాకు కూడా ఇష్టమే. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇందాం ఒకసారి. డబ్బులు ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. డబ్బులు ₹1 కోటి ఇచ్చేయటానికి ఆలోచించమంటే ఆలోచించనేమో కానీ ₹1 కోటి ఇచ్చేస్తానేమో కానీ పుస్తకాలు ఇమ్మంటే మాత్రం ఆలోచిస్తాను, ఖచ్చితంగా ఆలోచిస్తాను. మళ్ళీ అంటారా? డబ్బులు ₹1 కోటి ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతున్నా తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలవుతాను. పుస్తకం ఇవ్వమంటే చాలా కింద మీద పడిపోతాను, చాలా బాధపడిపోతాను. ఎందుకంటే కర్ణుడు కవచకుండలాగా ఏంటి అసలు ఎంత బాధపడిపోతానంటే అసలు తెలియనంత బాధపడిపోతాను నేను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా సంపదని కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడుతున్నా తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆయన పిల్లలు అడిగినా సరే పుస్తకాలు అయితే ఎవరంట, అవసరమైతే ఇంకో కాపీ కొనిస్తారేమో కానీ ఆయన దగ్గర ఉండే పుస్తకాలు అయితే ఎవరంట. ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తాను. పుస్తక పఠనం అనేది లేకపోతే నేను ఏమైపోదునో అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇంటర్మీడియట్ నేను ఎందుకు ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, నేను బాగా చదివేవాడినే. కానీ నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడు. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు. అది అందుకే ఆయన ఇంటర్మీడియట్ ఆపేశారు. చాలామందికి ఈ విషయం తెలియక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ ఎందుకు ఆపేశారంటే పవన్ కళ్యాణ్ గారికి కావాల్సింది ఏదైతే ఉందో అది ఆ పుస్తకాల్లో లేదు, అందుకే ఆపేశారు. తెలుసుకోండి ఒక్కసారి. క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ఠాగూర్ గారి ప్రేరణతోటి అంటే ఠాగూర్ గారి ప్రేరణతోటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ప్రేరణతోటి నేను ఠాగూర్ గారి ప్రేరణతోటి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మన దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకున్న 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులు చూస్తూ ఉండిపోయాడు. అది కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని సాదృశ్యంగా తీసుకుని ఆయన కూడా ఎక్కడ పాఠశాలలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఏదో మొక్కల కింద చెట్ల కింద కూర్చొని చదువుకున్నారు. కాబట్టి నేను అలాగే చదువుకున్నాను అని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాకపోతే నేను అంతకుముందు ఫస్ట్లో చెప్పాను వీడియో, నాకు పుస్తకాలంటే ఇష్టం అని చెప్పి. కానీ 2 లక్షల పుస్తకాలు చదవలేదు, కానీ కొన్ని పుస్తకాలు నా దగ్గర ఉంటాయి. చూశారు కదా, సంచారి, బుర్రకథ ఈశ్వరమ్మ, తర్వాత సుప్రయోగ, కవితా ఖండశాల, తర్వాత కొన్ని కన్నీటి చొక్కలు, అంటే నేను చదివిన పుస్తకాల్లో కొన్ని అనమాట. బిక్కీ కృష్ణ గారు రాసినటువంటి కవిత్వం డిక్షన్ బిక్కీ కృష్ణ గారు రాశారు. అలాగే పోలవనం కోపూరి పుష్పాదేవి గారు రాశారు. అలాగే అమృత తత్వం, అలాగే సిరిమువ్వలు డాక్టర్ సమ్మన్ గారు రాసింది సిరిమువ్వలు.
తర్వాత బాలకాండ, పద్య మల్లికలు గౌరీ మల్లిక్ గారు రాసినట్టున్నారు ఇది. నేటి భారతం డాక్టర్ జనపాల కాళేశ్వరరావు గారు రాసింది. అల్లూరి సీతారామరాజు గారిది. బంగారు రాజు కంఠ రాసిన బొవ్వా పుస్తకం. తర్వాత ఇంకా చాలా పుస్తకాలు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మాట్లాడతారు కదా కొన్ని పుస్తకాల గురించి, అలాంటి పుస్తకాలు చాలా అయితే ఉండేవి. చెప్తాను కానీ 2 లక్షల పుస్తకాలు అయితే చదవలేదండి. నేను చెప్తానుగా, మా అయితే ఒక 5-10 చదివి ఉంటాను, లేదా మా ఇంట్లో 100 చదివి ఉంటానేమో, 100 పుస్తకాలు చదివి ఉంటానేమో. మొత్తానికి ఎలాగైతేనండి పవన్ కళ్యాణ్ గారికి నాకు ఏదన్నా ఒక దగ్గర పోలిక ఉందంటే కనుక ఆ పుస్తకాల విషయంలోనే, అందులో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి మళ్ళీ ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ వీడియో చేశా. ఎందుకంటే పుస్తకాలు అంటే ఆయనకి ఎంత ఇష్టమో చెప్పారు ఆయన. కాబట్టి అందు గురించి ఈ వీడియో చేయడం జరిగింది. నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇష్టం లేకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.